హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు క్షమాపణ గురించి మనతో మాట్లాడుతున్నారు. సో, మనం 22వ వచనం ఇంగ్లీష్‌లో గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, 70 ఏళ్ల మారుల మట్టుకని కాకుండా 70 టైమ్స్ 7 అని ఉంటుందనమాట. అంటే 70 టు ద పవర్ ఆఫ్ 7. సో, మ్యాథమెటిక్స్‌లో చూసుకుంటే 70 అంటే 70. 70 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 70ని మనం 7 సార్లు మల్టిప్లై చేస్తే ఎంతనో అన్ని సార్లు. అంటే ఇంచుమించుగా యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఎన్ని సార్లైనా సరే మీరు క్షమించాల్సిందే అంటున్నారు. సో, ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, మనకు తెలిసిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకుంటే మీ భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, లేకుంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే మనం వారిని గమనిస్తున్నప్పుడు ఏంటి, వారు అదే తప్పిదాన్ని పదే పదే చేస్తూ వస్తుండే అవకాశం ఉందన్నమాట. సో, అదే తప్పిదాన్ని మరలా చేస్తుండేసరికి ఏంటి, అది చూస్తున్న మనకేమో కోపం వస్తుంది. సో, నేను ఎన్నిసార్లు చెప్పాలి ఈ వ్యక్తికి, సో ఈ తప్పు, ఇది తప్పు, ఇది చేయకూడదని నేను ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు ఈ వ్యక్తి అదే తప్పు చేస్తూనే ఉంటాడు, లేకుంటే ఎన్నిసార్లు ఈ వ్యక్తి అదే తప్పు చేస్తూ ఉంటుంది. సో, నేను ఎన్నిసార్లు చెప్తే మారుతారు, అసలు వీళ్ళని క్షమించడమే వేస్ట్, వీళ్ళపైన దయ చూపించడమే వేస్ట్ అని మనం ఒక్కొక్కసారి బాగా మనం కోపగించుకొని, వారిని విసిగించుకొని, విసుగు చెంది వారిపైన మనం ఒక్కొక్కసారి బంధాలు కూడా తెంచేసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, ఎన్నిసార్లు అయినా సరే మీరు ఖచ్చితంగా క్షమించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు వారు మనల్ని కూడా ఆ విధంగా ప్రతిరోజు క్షమిస్తూ వస్తున్నారు కాబట్టి. సో, మనం కూడా ఏంటి, మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం మనం చేస్తూ వస్తుంటాం అన్నమాట. ఒక్కొక్కసారి అదే పాపాన్ని మనం రిపీటెడ్‌గా కూడా చేస్తూ వస్తుంటాం అన్నమాట. కానీ యేసుప్రభు వారు మనం క్షమించమని అడిగిన వెంటనే ఏంటి, ఆయన ఆల్రెడీ మనల్ని క్షమించేస్తున్నారు, మనల్ని ఎప్పుడో క్షమించేశారు కూడా. సో, మనకు ఈ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఏంటంటే, రేపు నేను ఏదైనా అనుకోకుండా ఏదైనా తప్పో పాపమో చేస్తే యేసుప్రభు వారు నన్ను వెలివేయరు, నన్ను ఇంకా ఆయన కుమారుడిగానే, ఆయన కుమార్తెగానే చూస్తారు, ఆయన నన్ను వెలివేయరు అనే నమ్మకం మనకు యేసుప్రభు వారి పైన ఉంది. సో, అదే విధంగా ఏంటి, మనం ఆయన నామాన్ని ధరించిన వారం కాబట్టి మనం ఆయన వల్లే అందరినీ మనం క్షమించే విధంగా ఉండాలి. ఆఫ్‌కోర్స్ తప్పులు అదే పనిగా వాళ్ళు కావాలని చేస్తుండవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే, యేసుప్రభు వారు అందరినీ క్షమిస్తున్నారు, మనల్ని కూడా క్షమిస్తున్నారు కాబట్టి మనము ఆయన వల్లే అందరినీ క్షమించాలి. అండ్ అది మనం చేయాలంటే ఏంటంటే, ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయాలి. సో, దేవా, మీ విధంగా మీరందరినీ క్షమించే విధంగా నాకు మీ బలాన్ని ఇవ్వండి, మీ సామర్థ్యాన్ని ఇవ్వండి అన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన బలాన్ని చేకూర్చి మనల్ని కూడా క్షమించే విధంగా చేస్తారు. సో, ఇక్కడ కీ ఏంటంటే, మనం ప్రతిరోజు క్షమించే గుణం కొరకు ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎలాగైతే క్షమిస్తూ వస్తున్నారో మేము కూడా అందరినీ అలాగే క్షమించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేమందరం కూడా ఈ ప్రార్థనలో పాల్గొని మీ బలం కొరకు, మీ శక్తి కొరకు ప్రార్థన చేస్తుండగా దేవా, మాకందరికీ మీ శక్తినిచ్చి సహాయం చేయండి. మీరు ఎలాగైతే ప్రతి ఒక్కరిని పదే పదే క్షమిస్తూ వస్తున్నారో మేము కూడా పదే పదే క్షమించుటకు, ఏ సంఘటనలో కూడా మేము ఇతరులను కోపగించుకొని, విసిగించుకొని, బంధాలు తెంచుకునే విధంగా కాకుండా మీ పరిపూర్ణ ప్రేమను అందరికీ మేము చూపించుటకు, మీ క్షమించే గుణాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.